ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుభదినమున దేవుని యొక్క గొప్ప మహాశ్వర్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని మాటలు మనం గ్రీటింగ్ రూపంలో అతి తక్కువ సమయంలో తెలుసుకుందాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో చాలామంది రెండు ప్రాముఖ్యమైన సంగతులు మర్చిపోరు. ఆ రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఒకటి బాలుడైన యేసు ప్రభు గారి గురించి, రెండవది ఆయన పుట్టుకకు సూచన అయిన ఆ నక్షత్రం గురించి ఎక్కువగా మన ఇళ్ల ముందు కానీ వీధుల్లో కానీ పెడతారు. కాదనట్లా, ఆ ఒక్క స్టార్ పెడితే సరిపోదు. ఆ బాలుడి గురించి మనం మాట్లాడితే సరిపోదు. పుట్టిన బాలుడు ఎటువంటి వారట? బలాశౌర్యుడు. పుట్టిన బాలుడు ఎటువంటి వారట? సృష్టిని నడిపిస్తున్న సార్వభౌముడు. ఆ ఎథిక్స్ మనకు తెలియనప్పుడు ఆ బాలుడిని మనం వెనక పెట్టుకొని ఈ పండగలు, ఈ వేడుకలు ఆయనకు అర్థవంతంగా చేయకపోతే మన ఆత్మీయ జీవితం సరిగా లేనట్టే. ఆయన గౌరవిస్తూ, ఆయన ప్రభావాన్ని తెలుసుకుంటూ, ఆయన మహాశక్తిని తెలుసుకుంటూ, ఆ శక్తిమంతుడు ఈ కాలం, ఈ యుగం అంతమైన తర్వాత, ఈ సృష్టి అంతమైన తర్వాత మనల్ని తీసుకెళ్ళడానికి మరలా మేఘారుడై వస్తాడు. మరో జన్మ అంటే మనకి ఆత్మ సంబంధమైన పునర్జన్మ ఉంది. ఆత్మను తీసుకుని వెళ్ళడానికి వెళ్తాడు. అంత మహాసూర్యుడి గురించి మనం ఏం చెప్పాలి? ఎప్పుడు బాలుడు పుట్టుడు, పశువులు పాక, పశువులు తొట్టు, నక్షత్రం, చొక్క అంటావా? లేదు కదా. ఏమనాలి మనం? ఆయనకి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి, విధేయత ఇవ్వాలి, వినయం ఇవ్వాలి. ఆ బాలుడు లాగానే చూస్తున్నాం మనం కాదు. ఆ బాలుడు గురించి భక్తులు ఏం చెప్తున్నారు అసలు చూద్దాం. కొలసి మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. ఎవరట? ఆయన మహాశౌర్యుడు దేవుడు తను ప్రేమించిన ఆ బాలుని యొక్క, ఆ యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా, ఆ బాలుని యొక్క కుమారులు మనం. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసిన కనుక ఆ కుమారు యందు మనకు ఏం కలుగుతుందట? విమోచన ఎవరికి కలుగుతుందట? అంధకార సంబంధం అంటే చీకటి యావత్ సృష్టిని అలుపుకొని ఉంది. ఇప్పుడు ఈ చీకటిలోకి వెలుగు రావాలంటే ఆ వెలుగు సంబంధమైన దేవుణ్ణి మనం అనుసరించాలి. ఆ బాలుడే, ఆదిలో ఉన్న ఆయన, ఈ బాలుడే మనల్ని వెలిగించి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది, మార్గం చూపించింది. ఈయన ఎటువంటి వాడట చెప్తున్నాడు చూడండి, ఇంకా చదవండి. ఆయన ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా, చూడండి, ఏ కుమారుని యందు? ఆ కుమారుని, ఆ బాలు యందు మనకు పాప క్షమాపణ ఉందట. మరి ఆ బాలుని పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? బైబిల్ థియాలజీ మాట్లాడటల్లా, బైబిల్ లేఖనాలు మాట్లాడటల్లా, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు చెప్పట్లా, ఎగిరెగిరి గంతులేస్తున్నాం. చాలా రకరకాలుగా చేసేస్తున్నాం. అటువంటి చేయకూడదు పిల్లలు. ఎందుకంటే బాలుడట ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సృష్టికర్తకి ఆది సంభూతుడై ఉన్నాడు. రెండోది ఏలయనగా, చూడండి, ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అని సింహాసములైనను ప్రభుత్వములైనను, కిందకు వచ్చేది టైం లేదు కాబట్టి, అన్ని అయినను ఆయన మూలముగా కలిగి ఉన్నవి. ఏదైనా సరే మొదటి అధికారం ఆయనది. ఆయన మానేసి ఈ స్టార్ని, ఈ యొక్క రకరకాల ఇట్లన్నింటినీ పెట్టుకుని స్టేజ్లు పెట్టుకుని గంతులు అంటే కాదట. ఒక మ్యాన్ ఆఫ్ ఫర్ గాడ్. ఆయన అంటే మనకేం చేయాలి? ప్రేమ ఉండాలి, భయం ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇలా ప్రవక్తలకు ఉంది కాబట్టి ఈ లేఖనాలు మనకు అందాయి. అంతే కదట. ఏబు గారు కూడా మాట్లాడతాడు, నేను ఎటువంటి అనుకున్నా ఏబు, నీలాంటి వాడిని, నాలాంటి వాడిని, స్నేహితులు లాంటి వాడిని కాదు. నేను ఎటువంటి వాడిని తెలుసా? ఒకసారి చదువుతాం. అది కూడా 38వ అధ్యాయం, ఏబు గ్రంథం 38వ అధ్యాయం.
మొదటి లేఖనం చదువుతాం, మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ మాట్లాడు, చాలా ఇలాగ మాట్లాడు. ఏ భూతం ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరు మాట్లాడేది? ఆ కుమారుని ద్వారా, ఆ ప్రభు ద్వారా వచ్చిన కుమారుడు. ఆ కుమారుడు మనకు విమోచన కలిగిస్తాడు కాబట్టి, మన పాపాల నుండి రక్షణ కలిగిస్తే ఆ కుమారుడు ఎటువంటి వాడట? ఏవో నేను ఎటువంటి వాడిని తెలుసా? విను. ఈ క్రిస్మస్ లో గంతులు వేసే దేవుడిని, గంతులు వేసి ఆరాధించే దేవుడిని కాదు, స్టార్లు పెట్టుకుని దాని ఇంకా ఆకర్షణ చూసే దేవుడిని కాదు. నేను ఎటువంటి వాడినో తెలుసా? మనుషులకు విమోచన కలిగించే దేవుడిని, మనుషులకు రక్షణ కలిగించే దేవుడు, మనుషులు పాప భారములు మోసుకొని పోయే దేవుడిని, వాళ్ళకి విడుదల ఇచ్చే దేవుని, ఈ విమోచన కొరకు నా ప్రియ కుమారుడిగా నేనే తిరిగి వస్తున్నాను. నేనే తిరిగి వస్తున్నాను. నేను ఎటువంటి వాడిని తెలుసా? ఏవో సప్తర్షి నక్షత్రాలు కలగజేసింది నేనే, సముద్రాలు కలగజేసింది నేనే, భూమి ఆకాశములు కలగజేసింది. అవన్నీ నా మాట వింటున్నాయి, ఆ మాట వింటున్నాయి. క్రమశిక్షణ డిసిప్లైన్ లో ఉన్నాయట. ఇప్పుడు యూత్ డిసిప్లైన్స్ లో ఉందా? విశ్వాసులు డిసిప్లైన్ లో ఉన్నారా? బిలీవర్స్ డిసిప్లైన్స్ ఉన్నారా? లేదు. ఆ కాసి 10 minutes లేకపోతే ఆ 5 minutes లేకపోతే ఆ గంట అరగంట అయిపోయింది హడావిడి పండుగ ఉంచేస్తాను. దేవుడు చెప్తున్నాడు, సుడిగాలిలో ఉండి యెహోవా ఇలా అన్నట. ఎలా అంటున్నాడట? 31వ వచనం. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను నువ్వు ఇప్పగలవా? చూడండి, వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగల. వాటి కాలంలో ఉదయించాలన్నా, చీకటి రావాలన్నా, అమావాస్యలు రావాలన్నా, పౌర్ణమి రావాలన్నా, భూమి కదలికలు 24 గంటలుగా గడవాలన్నా, 24 గంటలకి 60 సెకండ్లు గడవాలన్నా సరే ఎవరు నియమములనేట? దేవుని యొక్క పరిగణనలు ఉన్నాయట. వాటి కాలముల చొప్పున అవి నడుస్తున్నాడు. ఇంకా మాట్లాడుతుంది చూడండి. సప్తరిషి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడి. సప్తరిషి నక్షత్రాలు అంటే నవగ్రహాలు అంటాం కదా. మనం దేవుళ్ళకి రాకముందు లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ లోకానుసారంగా తిరిగినప్పుడు పొద్దున్నే లేవగానే పైనుంచి కిందకి నలిచల్లి నీళ్ళు, సొమ్ము నీళ్ళు వేసుకుని ఎలా పెట్టేస్తాం. ఏం పెట్టేస్తాం? నమస్కారాలు. ఏ నమస్కారాలు అవి? ఎందుకని? దాన్ని ఆరాధిస్తున్నాం. దాన్ని ఆరాధి సత్యం తెలియలా. దాన్ని సృష్టించింది ఎవరు? నేనే. ఎవరినో తెలుసా? బాలుడిగా వచ్చింది నేనే. ఆ బాలుని ఆది సంభూతుడై ఉన్నాను, అదృశ్య దేవుడినై ఉన్నాను. వాడు నా మాట అంటే మనుషులు మీరు వినాలి, రావాలి. మీకు రక్షణ ఉంది, విమోచన ఉంది. నా దగ్గరికి రండి, నా దగ్గర అన్నట్టు. సప్తరిషి నక్షత్రములు, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వములు నీవు స్థాపింపగలవా? కిందకు వచ్చేద్దాం. 36వ వచనం నుంచి చూడు. 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? చాలా అంతరింద్రియంలో, మనిషి యొక్క మెదడులోను, మనుషుల యొక్క మనసులోను ఆ మేధస్సు శక్తి, ఆ నాలెడ్జ్ ఉంచింది ఎవరు? ఇలా మాట్లాడాలి, ఇలా బ్రతకాలి, ఎథిక్స్ గా ఇలా ఉండాలి, మనకు నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. ఎవరు నేర్పుతున్నారు? దేవుడట. ఆ దేవుణ్ణి ధిక్కరించి ఏం చేస్తున్నాం మనం? రంగులు, హంగులు, చిందులు, ఆయనకి అవమానం తెచ్చే సెలబ్రేషన్ మనం చేసుకుంటాం తప్ప ఆయన మహింపరిచే సెలబ్రేషన్లు అక్కడక్కడ అరుదు. అవునా కదా? అరుదు. ఎటువంటి ఆయన చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంతరింద్రియములో జ్ఞానం ఉంచిన వాడు. మళ్ళీ ఇంకో రెఫరెన్స్ కూడా చెప్తున్నాడు అక్కడ. పాయింట్ వేసాడు చూడండి. మేఘములలో. రెండో పాయింట్ వేసాడా? అందుకే కొంచెం క్లియరెన్స్ గా చదవాలి అక్కడ. అంతరింద్రియములు అంటే హృదయం, బాహ్య హృదయంలో కూడా జ్ఞానం ఉంచి ఉన్నాడు. ఆ జ్ఞానం దైవ జ్ఞానం. సొలొమోను గారికి ఏ జ్ఞానం వచ్చింది? దావీదు గారికి ఏ జ్ఞానం వచ్చింది? ప్రవక్తలకు ఏ జ్ఞానం వచ్చింది? అది అంతరంగంలో మనగా ఆ దేవుని జ్ఞానం ఉంచితే దాన్ని కోట్ చేస్తూ దేవుడు ఇంకో మాట అన్నాడు చూడండి. రెండవ ఆ పుట్టినట్లో మేఘములలో జ్ఞానాన్ని ఉంచాడు. మేఘాల్లో ఏముంటాయి? వేవ్స్ ఉంటాయి, రేడియేషన్ వేవ్స్ ఉంటాయి. మనం మాట్లాడే మాట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఆ వర్షం ఎక్కడ పడాలి, ఆ ఓజోన్ పొర, ఆ ట్రోపోవర్ను, ఐనోవర్ను, ఇవన్నీ లేర్ ఒక్క లేర్ మిస్ అయినట్టు మన జబ్బులు వచ్చేస్తాయి. తెలిసిలేదు. అవునా కదా? అట్లన్నిటిని దేవుడు కాపాడుతున్నాడు. ఇదే జ్ఞానం.
ఇటువంటి సర్వశక్తిమంతుని దేవుణ్ణి నేను ఏబో అన్నాడు. అదే మాట కొలస్సీలో చెప్తున్నాడు. కింద శాతం హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడట. మరి హృదయమునకు తెలివితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు అంటే హృదయమునకు తెలివి ఇవ్వాలంటే ఆ తెలివి కలిగిన దేవుడు మన యందుంటే మనం శుద్ధిగా అవుతాం, పరిశుద్ధులం అవుతాం. దాన్ని రెఫరెన్స్ కోట్ చేస్తూ యోబుకి ఇంకొక కోణంలో మాట్లాడుతున్నాడు చూడండి. పుట్టినట్లో నక్షత్రములకు తెలివి నిచ్చినవాడు ఎవడు? ఎక్కడో తూర్పు దేశంలో చూసిన జ్ఞానులు బెత్లెహేము దాకా వచ్చారంటే ఆ నక్షత్రం ఆ టైంకి అలా పుట్టాలని, ఆ స్టార్ ఆ టైంకి పుట్టాలని, ఆ టైంకి వెలుగు ఆ బెత్లెహేములోకి రావాలని దానికి జ్ఞానం ఎవరిచ్చారట? మన జ్ఞానం ఎలాగుంది? షాప్కి వెళ్తాం, సంతలోకి వెళ్తాం, తెచ్చేస్తాం, కట్టేస్తాం, అయిపోయింది. అర్థమైందా? చెప్తున్నాడు, నక్షత్రాలకు జ్ఞానం ఇచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్తమించాలి, ఈ టైంకి అస్తమించాలి, ఈ టైంకి చీకటి రావాలి, ఈ టైంకి వెలుగు రావాలి అని వాటికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అందుకే అక్కడ కొలస్సీ గ్రంథంలో అంటున్నాడు, అన్ని 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 ఆ ప్రియకుమారుని అందే సృష్టింపబడి ఉన్నవి. అటువంటి ప్రియకుమారుడికి మనం ఏమిస్తున్నాం ప్రియులరా? ఏమిస్తున్నాం? చూడండి, ఈ వేడుకలో మనం తెలుసుకోవాల్సిందంటే ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, మన మనస్సును ఆయనకి అర్పించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రియకుమారుని బలిగా ప్రాణాన్ని అర్పించి ఆయన విమోచనకర్తగా రిక్తునిగా భూమి మీదకి వచ్చాడు. ఏమీ లేనివాడుగా సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడు. మనకు అన్ని ఉన్నాయి, ఆయనకి ఏమీ లేసోడానికి కూడా చోటవుతున్నారు. ఆ చలికాలంలో వణికి పొత్తుకుట్లో చుట్టబడి ఉన్నాడు. ఆయన ప్రభావం మనం తెలుసుకోవాలి. కేవలం ఆ సబ్జెక్ట్ తీసుకుని మనం హడావిడి చేతగలుగుతాం. ఈ కొన్ని మాటలు మీ మొదలో ఉంచుకుని ప్రభువుకు మనం చక్కగా ప్రియులుగా ఉంటామని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. సమయం దైవ సేవకులు ప్రత్యేకమైన